సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ఏ విధంగా ఉంటుంది? బేసిక్ డిగ్రీతో ఈ కెరీర్ స్టార్ట్ చేయొచ్చా? గూగుల్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తే లాభం ఉంటుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పనిచేసే కంపెనీలో ఉన్న సైబర్ లోపాలను గుర్తించడానికి ఏ సైబర్ క్రైమ్, బి ఎథికల్ హ్యాకింగ్. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. సైబర్ సెక్యూరిటీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ సెక్టార్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సైబర్ సెక్యూరిటీలో కెరీర్ స్టార్ట్ చేసేందుకు యువత కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విభాగంలో నిపుణుల కొరత ఉండడం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కంపెనీలు డేటాబేస్ నిర్వహిస్తున్నప్పటికీ సైబర్ నేరస్తులు అంతకుమించి అన్నట్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సుమారు 5,000కు పైగా సైబర్ కమాండోలను తయారు చేస్తోంది. దేశ భద్రతా అంశాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ అంశం ఎంత కీలకమో ఈ విషయం తెలియజేస్తోంది. ప్రభుత్వాలకే ముప్పు తెస్తున్న ఈ అంశం ఇక ప్రైవేటు కంపెనీలపై లెక్కకు మించి సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ఎంఎన్సీలు క్లౌడ్ బేస్ ఎన్విరాన్మెంట్లో కూడా సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీల్లో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. మొదట్లో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది వైరస్, మాల్వేర్తో మొదలైంది. అనేక విధాలుగా మాల్వేర్లు మన సిస్టంలోకి చొప్పించడం ద్వారా సిస్టమ్ హ్యాక్ చేసేవారు. తర్వాత పాస్వర్డ్ మార్చి ఇబ్బంది పెట్టేవారు. అనంతరం విండోస్, లైనక్స్, మాక్ ఆపరేటింగ్ సిస్టంపై మాల్వేర్ దాడి జరిగేది. వివిధ రకాల అప్డేట్ ద్వారా వాటిని సాల్వ్ చేస్తుంటారు. అందుకే వాటిలో ఏదైనా బగ్ను ఎథికల్ హ్యాకింగ్ ద్వారా కనిపెట్టగలిగితే పెద్ద మొత్తంలో రివార్డ్ ఇచ్చేవారు. ఇప్పటికే అదే పద్ధతి పాటిస్తున్నారు. తరువాత ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రోగ్రామింగ్లో ఉన్న లోపాలతో కూడా డేటాబేస్పై సైబర్ అటాక్స్ జరుగుతుంటాయి. దొంగను దొంగే పట్టాలన్నట్లు ఎథికల్ హ్యాకింగ్ ద్వారా ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి అన్ని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ వింగ్ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం క్లౌడ్ స్టోరేజ్లో డేటా సేఫ్గా ఉండటానికి సైబర్ సెక్యూరిటీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గూగుల్ సంస్థ ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ కోర్స్ మొదలుపెట్టింది. రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఫౌండేషన్ నాలెడ్జ్, సెక్యూరిటీ లైఫ్ సైకిల్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్ కంప్యూటింగ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఇండస్ట్రీ రికగ్నిషన్ గోల్డ్ బ్యాడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ చేసుకోవడానికి ఇదో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి బేసిక్ ఐటీ స్కిల్స్తో పాటు బేసిక్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ విభాగంలో కాంప్టియా, CISSP, సెక్యూరిటీ ప్లస్ వంటి సర్టిఫికేట్ కోర్స్ చేసి ఏదైనా డిగ్రీ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ కెరీర్ ఎంచుకోవచ్చు. మొదట్లో కొన్ని పర్సనల్ ప్రాజెక్ట్స్ పై పనిచేస్తూ వీటికి సంబంధించిన హ్యాకథాన్స్, బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్, సెమినార్లలో పాల్గొంటే మీరు ప్రెజెంట్ ట్రెండ్కు అప్డేట్గా ఉండొచ్చు. ఈ అనుభవంలో ఇంటర్వ్యూలో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. బేసిక్ డిగ్రీతో ఎంట్రీ లెవెల్ జాబ్ సాధిస్తారు. మీ జాబ్ రోల్, మీరు పనిచేసే లొకేషన్ ఆధారంగా మీ శాలరీ ఉంటుంది.